హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ నిక్కీ డిజైన్ అండ్ ఈరోజు ఈ శారీని నేను అనార్కలి డ్రెస్ లాగా ఎలా కన్వర్ట్ చేశాను. ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది. ఈ శారీ నాకు ఒక అమ్మాయి ఇచ్చింది స్టిచ్ చేయమని. తను ఈ శారీని అనార్కలి డ్రెస్‌లో ఫుల్ అనార్కలి లెంత్ అని అడిగింది. కానీ నేను అది ఫుల్ అనార్కలి లెంత్ రాదని చెప్పేసి, ఎందుకంటే పైన బార్డర్, కింద బార్డర్ ఉంది. మళ్ళా కొంగు పోతది. మళ్ళా బ్లౌజ్ ఇవన్నీ పోయాక మనకు ఫుల్ అనార్కలి లెంత్ రాదు. అంటే వస్తది, కానీ గేరా అనేది ఎక్కువ రాదుగా. సో, నేను మొత్తము గేరా రాలేదు. గేరా ఎక్కువ కావాలన్నది ఆ అమ్మాయి. మళ్ళీ లెంత్ ఎక్కువ కావాలన్నది. సో, లెంత్ రాదని చెప్పా. లెంత్ లేకున్నా సరే అక్క కొంచెం గేరా వచ్చేటట్టు చూడని అన్నది. నేను అవన్నీ తీసేసి స్టార్ట్ చేశా. ఇప్పుడు ఇది బాడీకి నేను ఎప్పుడైనా కాటనే యూజ్ చేస్తా కదా. సో, కాటన్ 14.5 సెంటీమీటర్స్ తీసుకుంటున్నా. ఎందుకంటే ఆ అమ్మాయి కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది. 14.5 అయితే సరిపోతుందని. నెక్ లెంత్ వచ్చేసి 3 సెంటీమీటర్స్, హామ్ రౌండ్ వచ్చేసి 6 సెంటీమీటర్స్. ఇప్పుడు నెక్ ఫ్రంట్ బ్యాక్ నేను రెండు సపరేట్ కట్ చేసుకుంటా కదా. ఫస్ట్ ఒక చిన్న టక్లాగా పెట్టుకుంటా, కింద కట్ చేసేసుకుంటున్నా నాకు మిగిలిన క్లాత్ కాబట్టి. ఇది ఆమ్ రౌండ్. ఏంది కొంచెమే ఉంది అనుకుంటున్నారా, ఆ సైడ్ది అలా కింద కట్ చేసింది పక్కకి జాయిన్ చేసేసుకుంటా. ఎందుకంటే బాడీకి కదా 1/2 మీటర్ అయితే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ తెచ్చి క్లాత్ వేస్ట్ చేయడం ఎందుకు అనేసి ఇలా నేను ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్స్ కట్ పెట్టుకుంటున్నా. 3.5 మీటర్స్కి 3.5 సెంటీమీటర్స్కి కట్ చేసుకొని టక్స్ పెట్టుకొని ఇలా ఫ్రంట్స్ కట్ చేసుకుంటున్నా. తర్వాత ఇప్పుడు వచ్చి బ్యాక్ నెక్ కానీ ఇప్పుడు ఆమ్ రౌండ్ కట్ చేసుకున్నా. తర్వాత ఇప్పుడు బ్యాక్కి నేను అమ్మాయి ఎక్కువ డీప్ పెట్టాలా అంటే వద్దు, నార్మల్గా ఉండని అనేసింది. నార్మల్గా నేను 7 సెంటీమీటర్స్ పెట్టా. 7 సెంటీమీటర్స్ పెట్టి కట్ చేసేస్తా. తర్వాత టక్స్కి గిటంగా వెనకాల గిట్ట టక్స్ వేస్తా కదా, వెనకాల టక్స్ గిటంగా చిన్న కట్ చేసేసుకున్నా. ఇప్పుడు బాటమ్కి నేను పాలిస్టర్ లైనింగ్ యూస్ చేస్తాను కదా, 4 ఫోల్డ్స్ చేసి తర్వాత ఆ అమ్మాయికి నేను బాడీకి ఎంత తీసుకున్నా 20 సెంటీమీటర్స్ తీసుకున్నా. సో 20 డివిజబుల్ బై 4 చేస్తే 24 వస్తుంది కదా. సో 4 తీసుకొని నీ లెంత్ వరకే కదా 28 సెంటీమీటర్స్ తీసుకున్నా. 28 సెంటీమీటర్స్ తీసుకొని అలా నీట్గా ఇక్కడ టేప్ పట్టుకుంటూ నీట్గా వేసుకుంటూ రావాలి. అట్లా వేసుకుంటూ వస్తే మనకి క్లాత్ అనేది కిందికి మీదికి పోకుండా, అంటే పైకి కిందికి కాదు, కింద కింద గిటంగా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా లైనింగ్ అంతా కట్ చేసుకున్నా. ఇప్పుడు బాటమ్కి నేను ఇందాక చెప్పాను కదా అది జాయిన్ చేసుకుంటా అని, ఇప్పుడు జాయిన్ చేసుకున్నా చూడండి. ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని, లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండింటిని జాయిన్ చేసేస్తున్నా. ఫస్ట్ పిన్స్ అన్నీ పెట్టుకుంటా. ఫస్ట్ పిన్స్ అన్నీ పెట్టుకొని తర్వాత జాయిన్ చేస్తా. సేమ్ దీన్ని గిటంగా సీదా ఉల్టా తీస్తా. అంటే ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ సీదా పెడతా, దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి ఓన్లీ నెక్ కాడికి స్టిచ్ చేసుకొని మళ్ళీ రివర్స్ తీసేస్తా. దీన్నే సీదా ఉల్టా తీసుడు అంట. సేమ్ ఇలా ఫ్రంట్కి బ్యాక్కి నేను సేమ్ అలాగే తీస్తా. సో దాని పిన్స్ అన్నీ సెక్యూర్ చేసుకుంటున్నా. పిన్స్ ఎందుకు అంటే జార్జెట్ క్లాత్ కదా, అటు ఇటు కదులుతూ ఉంటుంది, మనకు ఫినిషింగ్ అనేది నీట్గా అనిపించదు. మళ్ళా స్టిచ్ చేసేటప్పుడు గిట్టంగా ఈజీ అవుతుంది. అందుకనేసి నేను పిన్స్ ఎక్కువ పెట్టుకోవడానికి ఇష్టపడతా. సో పిన్స్ అన్నీ పెట్టేసుకొని ఇది బాడీ పార్ట్కి అన్ని పిన్స్ పెట్టేసుకున్నా. పిన్స్ అన్నీ పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసుకున్నాక తర్వాత ఇప్పుడు బాటమ్కి ఆల్రెడీ నేను బాటమ్కి లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నా కదా. సేమ్ మనం కింద ఎలా మడత చేసుకొని 4 ఫోల్డ్స్ తీసుకొని పెట్టుకుంటామో అలాగే 4 ఫోల్డ్స్ తీసుకొని లైనింగ్ దానిపైన లైనింగ్ వేసేసి సేమ్ లైనింగ్కి నేను 5 సెంటీమీటర్స్ కిందికి తీసుకుంటున్నా. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎప్పుడైనా కిందికి ఉండాలి, లైనింగ్ పైకి ఉండాలి కదా. సో నేను అలా టేప్తోనే తీసుకుంటున్నా. ఎందుకంటే మనకి నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది, డ్రెస్ అనేది కిందికి మీదికి కాకుండా నీట్గా ఉంటుంది. అలా నీట్గా కట్ చేసి పెట్టుకొని చూసుకొని తర్వాత కట్ చేసేసుకోవాలి బాటమ్కి గిట్టంగా. అలా ఇప్పుడు నేను ఫ్రంట్ బాటమ్ కట్ చేసుకున్నా కదా. తర్వాత హ్యాండ్స్ తను ఏం అడిగిందంటే ఫుల్ స్లీవ్స్ కావాలన్నది. సో ఫుల్ స్లీవ్స్ కోసం అనేసి ఆ కింద మిగిలింది కదా దాంట్లో ఫుల్ స్లీవ్స్ వస్తాయి. ఎందుకంటే ఫుల్ స్లీవ్స్కి కింద ఇట్లా అనార్కలి డ్రెస్ కదా, అంబ్రెల్లా కట్ కాబట్టి మొత్తం కింద క్లాత్ మిగిలిపోతుంది. సో ఇలా ముందే స్లీవ్స్ కట్ చేసుకున్నాం అనుకో మనకి డ్రెస్ లెంత్ అనేది తగ్గిపోతుంది, గేరా అనేది తక్కువ వస్తుంది. సో అంబ్రెల్లా కట్కి ఎప్పుడైనా సరే మనము
నార్మల్‌గా మిగిలిన క్లాత్‌లోనే ఫుల్ స్లీవ్స్ వచ్చేస్తాయి. హాఫ్ స్లీవ్స్ గానీ, ఫుల్ స్లీవ్స్ గానీ ఎందులో అంబ్రెల్లా కట్ చేసి మిగిలిన క్లాత్‌లోనే కట్ చేసుకోవాలి. మళ్ళా హ్యాండ్స్ కోసం అని సెపరేట్ తీసుకుంటే కాదు. ఇప్పుడు నేను ఫ్రంట్‌కి ఓన్లీ నెక్ పార్ట్ వరకు స్టిచ్ చేసి చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటున్నా కట్టర్‌తోని. అలా కట్టర్‌తోని పెట్టుకొని లైనింగ్ పార్ట్‌కి కుట్టేసుకుంటా. ఎందుకంటే మనకి నీట్‌గా కనిపిస్తది. బయటికి కనిపియకుండా లోపలికెళ్ళిపోతది కదా లైనింగ్‌కి. అని కూడా కుట్టేసేసుకొని తర్వాత మళ్ళా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని నీట్‌గా అనుకొని దానికి స్టిచ్ చేసేసుకుంటా. ఇప్పుడు నీట్‌గా కనిపిస్తది చూడండి. నేను మెయిన్ ఫ్యాబ్రిక్‌కి స్టిచ్ చేస్తున్నా ఇప్పుడు. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్‌కి స్టిచ్ చేశాక తర్వాత మళ్ళా నేను పిన్స్ పెట్టుకుంటా. ఎందుకు అంటే అటు ఇటు జరగకుండా ఉంటది క్లాత్. మళ్ళా నీట్‌గా పిన్స్ పెట్టుకొని పిన్స్‌తోని సెక్యూర్ చేసుకొని మళ్ళా మొత్తం చుట్టూ స్టిచ్ చేసేసుకుంటా. అలా చుట్టూ స్టిచ్ చేసేసాక అంతా కట్ చేసేసుకోవాలి. అలా నీట్‌గా కట్ చేసేసుకున్నాక మనకి ఫ్రంట్ పార్ట్ ఓన్లీ చెస్ట్ పార్ట్ కాడికి అయిపోతది. తర్వాత ఫ్రంట్ కట్ కదా ఇది. పక్కకు మిగిలిన క్లాత్‌లో 2 జాయింట్స్ వచ్చేస్తాయి కదా! ఆ 2 జాయింట్స్ నీట్‌గా చుట్టూ నీట్‌గా స్టిచ్ చేసేసుకోవాలి. దానికి గిట్ట పిన్స్ పెట్టుకోవాలి. ఎంతకైనా ముందు జాగ్రత్తకి మనం పిన్స్ పెట్టుకున్నాం అనుకో, ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి కదలకుండా ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తది. ఫినిషింగ్ నీట్ ఉంటేనే కదా చూడ్డానికి బాగుంటుంది ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు నాది ఓన్లీ అది అయిపోయింది కదా. ఇప్పుడు ఇది 2 పార్ట్స్ చేసుకుంటున్నా అని చెప్పిన కదా. దీనికి గిట్ట నేను ఇలానే పిన్స్ పెట్టుకోవాలి. పిన్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకొని జాయిన్ చేసుకోవడమే. ఇక ఇది జాయిన్ చేసేసుకున్నాను అనుకో 2 పార్ట్స్, ఇక ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. చూసారా మొత్తం నీట్‌గా మొత్తం స్టిచ్ చేసేసుకొని చుట్టూ ఉన్నదంతా కట్ చేసేసుకున్నా. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్‌కి ఇప్పుడు జాయిన్ చేసేసుకుంటున్నా. జాయిన్ చేసుకునేటప్పుడు ఇట మనం చూసుకోవాలి నీట్‌గా వస్తుందా, లేకపోతే కొంచెం పైకి కిందికి అవుతుందా, ఫినిషింగ్ నీట్‌గా వస్తుందా అని చూసి చేసుకోవాలి. కొంచెం ఇప్పుడు మనం ఫ్రంట్స్ కట్ కదా, అక్కడ కొంచెం మనం క్రాస్ కట్ చేస్తాం కదా, అలా కట్ చేసినప్పుడు మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది. పాదం లేపుకుంటూ దించుకుంటూ నీట్‌గా కుట్టేసుకోవాలి. స్టిచ్ చేసుకుంటే ఫైనల్ అవుట్పుట్ అనేది నీట్‌గా వస్తుంది. మనకి చెస్ట్ అనేది నీట్‌గా కూర్చుంటుంది. చూడడానికి ఇట లుక్ వైజ్ బాగుంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ గిట్ట సేమ్ ఓన్లీ గల్లకాడికి స్టిచ్ చేసేసుకోవాలి. అలా గల్లకాడికి స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసేసుకొని టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు రౌండ్ కట్ కదా, రౌండ్ కట్ అన్నప్పుడు ఇక్కడ ఏడేడ యూ షేప్స్ వస్తున్నాయో అక్కడ చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలి కట్టర్తోని. అంటే పెద్ద సీజర్తో గిట్ట పెట్టుకోవచ్చు, కానీ ఇన్ కేస్ కొంచెం పోయినా సరే డ్రెస్ అంతా వేస్ట్ అవుతుంది. మళ్ళీ దానికి ఇక ప్యాచ్లు వేయాలి. ఆ ప్యాచ్ల కన్నా చిన్న కట్టర్ ఉంటే మంచిది అని నా ఫీలింగ్. సో ఇప్పుడు మొత్తం ప్యాచెస్ పెట్టుకొని కటింగ్స్ పెట్టుకొని లైనింగ్కి ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్కి స్టిచ్ చేసుకుంటే ఏమవుతుందంటే అనుగుడు కుట్టులాగా వేసుకోవాలి. లైనింగ్కి డ్రెస్ అనేది పైన ఫ్యాబ్రిక్ పైకి ఊకే జారకుండా ఉంటుంది. ఇంకా నేను స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ పిన్స్ పెట్టుకుంటున్నాను. ఎందుకు అంటే పిన్స్ పెట్టుకుంటే క్లాత్ జారదు, మంచిగా వస్తుంది ఫినిషింగ్ అనేది అన్నట్టు. నేను జాయిన్ చేసుకుంటాను, ఎందుకంటే హాఫ్ మీటరే తీసుకుంటాను కదా, లోపల లైనింగ్ అనేది కంపల్సరీ నేను జాయింట్ పడుతుంది. హాఫ్ మీటర్కి ఎందుకులే ఎక్కువ వేస్ట్ చేయడం క్లాత్ అనేసి మిగిలిన క్లాత్తోనే నేను జాయిన్ చేసేసుకుంటా. సో నాకు హాఫ్ మీటర్ సరిపోతుంది బాడీకి ఎట్లయినా సరే. ఇలా మొత్తం స్టిచ్ చేసుకొని చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవడమే. అనార్కలి డ్రెస్ కుట్టడం చాలా అంటే చాలా ఈజీ. అంటే స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే కటింగ్ చూడంగానే వచ్చేస్తుంది, పెద్ద ఇబ్బందికరంగా ఏమి ఉండదు. ఇంకో బ్యాక్ పార్ట్ గిట్టంగా మొత్తం అయిపోయింది కదా. హాఫ్ ఇంచ్ టక్స్ పెట్టుకుంటున్నా. 4.5 లెంత్ వరకు, 4.5 మీటర్స్ లెంత్ వరకు హాఫ్ ఇంచ్ తీసుకొని వెనకాల టక్స్ పెట్టేసుకుంటున్నా. ఫ్రంట్కి ఏమో ఫ్రంట్స్ కట్ పెట్టుకున్నాం కదా, కొంతమంది ఫ్రంట్స్ కట్ రాని వాళ్ళు ఇవి టక్స్ పెట్టుకుంటారు ఫ్రంట్కి బ్యాక్కి. మ్యాక్సిమం ఫ్రంట్స్ కట్కి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, డ్రెస్ అనేది లుక్ కొంచెం చేంజ్ అవుతుంది. టక్స్ పెట్టుకుంటే కొంచెం బాగుండదు. చిన్నపిల్లలకంటే ఏం కాదు, కానీ పెద్దవాళ్ళకి కొంచెం
ఏజ్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది ఇలా ఉంటే. ఇప్పుడు హ్యాండ్స్, నేను ఆల్రెడీ హ్యాండ్స్ కిందనే మలిపి కుట్టేసుకొని 2 కుట్లు వేసుకుంటున్నా. అలా 2 కుట్లు వేసేసుకొని 2 హ్యాండ్స్కి వేసేసుకుంటున్నా. ఓన్లీ కింద ఎడ్జ్ కాడనే వేసేసుకుంటున్నా. అలా ఎడ్జ్ కాడ వేసుకుంటే ఏంటంటే పోగులు ఇవ్వకుండా నీట్గా ఉంటుంది. అలా 2 వేసుకున్నాక ఇప్పుడు బాటమ్ లైనింగ్ ఉంది కదా, పాలిస్టర్ లైనింగ్. బయటి దానికి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో నేను పీకో చేస్తాను, లోపల దానికి నేను జస్ట్ నార్మల్ మిషన్తో మలిపి కుట్టుకుంటా కదా, అలా నీట్గా మలిపేసి 2 ఫోల్డ్స్ పెట్టుకొని స్టిచ్ చేసేసుకుంటున్నా. ఇది మొత్తం ఫ్రంట్ బ్యాక్ రెండిటికి చేసేసుకోవాలి. 2 చేసేసుకున్నాక దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసేసుకొని ఇక జాయిన్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనకి ఒక్కొక్కసారి క్లాత్ అనేది వెళ్ళిపోతుంటుంది కదా, అంటే రాని వాళ్ళకి కొంచెం తొందరగా రాదు అన్న వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా. అలా ఇప్పుడు నేను 1/2 ఇంచ్ 1 ఇంచ్ పైకి కట్ చేస్తున్నా. నార్మల్గా డ్రెస్సెస్ స్టిచ్ చేసేటప్పుడు ఖర్చు కాడ మనం 1/2 ఇంచ్ పైకి కట్ చేసేసుకోవాలి. ఎందుకు అలా కట్ చేసుకోవాలంటే మనకి కుట్లు వస్తాయి కదా, అలా కుట్లు వచ్చి డ్రెస్ అనేది కిందికి దిగినట్టు ఉంటుంది, జారినట్టు. సో ఇక్కడ సైడ్లల్లో 1/2 ఇంచ్ తీసేసినాం అనుకో, డ్రెస్ అనేది నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ బాడీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకున్నాను కదా, ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటున్నా. హ్యాండ్స్ గిట్టంగా చూసుకొని అంటే నార్మల్గా మనం సడన్గా మిస్టేక్లో స్టిచ్ చేసుకుంటాం కదా కింద, అది ఉల్టా సీదా చూసుకోకుండా సడన్గా స్టిచ్ చేసుకుంటాం. అలా చూడకుండా ఒకసారి మళ్ళీ మనం ముందే చూసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. అలా ఫ్రంట్ హ్యాండ్స్ అన్నీ స్టిచ్ చేసేసుకుంటున్నాం కదా, హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకుంటే బాడీ పార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ కింద బాటమ్ నేను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేశాను అన్నా కదా, సో దానికి కూడా బాటమ్ని పైన టాప్ని రెండింటిని జాయిన్ చేసేసుకోవాలి. మంచిగా స్టిచెస్ చేసుకోవాలి. ఒక 2-3 స్టిచెస్ ఉంటే ఏమవుతుందంటే నార్మల్గా పోవు, ఒక స్టిచ్ పైన అయితే ఇంకో స్టిచ్ ఉన్నట్టు. నార్మల్గా అయితే డ్రెస్సెస్ ఏం పోవు. అలా స్టిచ్ చేసేసుకున్న, మొత్తం జాయిన్ చేసేసుకున్న బాటమ్ పైన మొత్తం అయిపోయాక మనకి ఎంత కావాలి, ఎంత సైజ్ వాళ్ళకి వాళ్ళ సైజ్ని బట్టేసి స్టిచెస్ చేసేసుకోవాలి. మొత్తం స్టిచ్ చేసేసుకొని నీట్గా ఇప్పుడు పెట్టుకుంటప్పుడు ఇట్లా నేను కింద జాయిన్ చేయ కదా, బాటమ్ ఓన్లీ నడుము కానీ జాయిన్ చేస్తా, కింద మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని. ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు చూసుకుంటూ స్టిచ్ చేయాలి. జార్జెట్ కదా కొంచెం జారిపోతుంటుంది, సో దాన్ని పట్టుకొని నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. అలా స్టిచ్ చేసేసుకొని కింద ఓవర్లాక్ చేసుకుంటే అయిపోయి అనార్కలి డ్రెస్ అనేది రెడీ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మీకు ఫైనల్ అవుట్పుట్ చూపిస్తా. ఇది నా ఫైనల్ అవుట్పుట్. ఇది వేరే వాళ్ళ డ్రెస్ కాబట్టి నేను వేసుకొని చూపిస్తలేను. ఇది ఫైనల్ గేరా ఎలా వచ్చింది, దాని హ్యాండ్స్ ఇవన్నీ. సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.